ప్రతి ఒక్కరూ అంతే. ఏదన్నా పని చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు తప్ప నాకు ఈ పని అంటే ఇష్టం, సో నేను చేసుకుంటూ పోతాను, ఎవరేమనుకుంటే మనకేంటి అని ఏ ఒక్కరు కూడా అనుకోరు. నిజానికి ఏంటంటే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎవరి గురించి ఏది మాట్లాడుకోరు. నిజంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు నిజంగానే ఏ పని పాట లేనట్టు. పని ఉన్నోడికి వాడి పని చేసుకోనికే టైం సరిపోదు. అలాంటిది పక్కోడి పని గురించి వాడు ఎప్పుడు మాట్లాడతాడు? పక్కోడి గురించి వాడు ఎందుకు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడు? వాడికి అంత టైం ఎక్కడ ఉంటుంది? అవునా? సో ఎలాంటి పని లేనోడు మాత్రమే పక్కోడి గురించి మాట్లాడతాడు. పని ఉన్నోడికి వాడి పని వాడు చేసుకోనికే టైం సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పేసి నువ్వు చేయాల్సిన పనిని అస్సలే వాయిదాలు వెయ్యకు. నీకు అనిపిస్తుందా? చేసేయి. నీకు చేద్దామనిపిస్తుందా? చేసేయి. అంతేకాని చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం ఎప్పుడు అస్సలు ఆలోచించకు. ఎందుకంటే ఇది నీ లైఫ్. నీ టైం అనేది అస్సలు వేస్ట్ చేసుకో. ఈ లైఫ్ నీది. నువ్వు అనుకున్న పని చేసుకుంటూ హ్యాపీగా బతికే. అంతేకాని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉన్నావు అనుకో, అలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది. చివరికి ఏమీ చేయలేక చేతగాని మనిషిలాగా మిగిలిపోతావు చరిత్రలో. సో నీకంటూ హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలంటే నువ్వు అనుకున్న పనులు చేస్తూ వెళ్ళిపో. ఎవరి మాట వినద్దు, మనిషి మాట అస్సలు వినద్దు. దేవుడు మనల్లా ఓవర్జున్లో పడేశాడు. సో బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.